నెక్స్ట్ విష్ణు గారు మీరు చెప్పాలి ఆ మిత్రమండలి కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎందుకు ఈ మూవీ చూడాలి? ఎందుకు మూవీ చూడాలంటే టికెట్ కొన్నారు కాబట్టి అని చెప్పకండి దయచేసి. టికెట్ కొన్నారు కాబట్టి చెప్పండి. లేదండి, నార్మల్గా అంటే చెప్తాను. ఒక పండుగ టైంలో ఏముంటుందంటే జోబులో డబ్బులు ఉంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే పని ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో పటాకులు తీసుకోవడానికి, పటాకులు అంటారు కదా, పటాకులు తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు చాలా లైన్ ఉంటుంది, క్యూ ఉంటుంది. ఆ మధ్యలో పోయి మా సినిమా చూసి వెళ్ళొచ్చు. ఏదా మమ్మీ ఇంట్లో ఏదైనా పని చెప్తుందంటే మమ్మీ ఇప్పుడు వస్తా అని చెప్పేసి పోయవచ్చు. ఏదన్నా యూ హ్యావ్ 100 excuses టు. ఏ టైంలో చూడాలి? మేము ఫ్రీగా ఉన్నప్పుడు చూడాలా, బిజీగా ఉన్నప్పుడు చూడాలా కాదండి, అసలు ఎందుకు చూడాలి అంటే మూవీకి మేము టికెట్ కొని ఎందుకు వచ్చి చూడాలంటే చూస్తే మాకు ఎలాంటి వస్తుంది, ఫీల్ ఎలాంటిది వస్తుంది? ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్ అంటున్నారు. అండ్ ఆల్సో జాతిరత్నాలు కాదు, స్పూఫ్ ఆర్ సీక్వెల్ ప్రీక్వెల్ ఏది కాదు, కానీ జాతిరత్నాల ఎఫెక్ట్ కొంచెమన్నా ఉంటుందా? జాతిరత్నాల ఎఫెక్ట్ అంత ఉండదండి, ఎందుకంటే జాతిరత్నాలు వచ్చి ఒక 5 సంవత్సరాలు అవుతుందమ్మా. 2020 అంటే మేబీ ద సేమ్ ఎఫెక్ట్ ఏంటంటే జాతిరత్నాలు వచ్చినప్పుడు థియేటర్ అసలు ఉంటుందా ఉండదా, ఓటీటీకి వెళ్ళిపోతారేమో అది ఉండే కదా. ఇప్పుడు చాలా మంది థియేటర్ బిజినెసెస్ గురించి అసలు ఎవ్వరు వచ్చి చూడట్లేదు. లిటిల్ హార్ట్స్ వచ్చి అది మళ్ళీ దాన్ని మొత్తం తీసి పడేసింది. ఎలా ఒక మంచి సినిమా తీస్తే వచ్చి తప్పకుండా చూస్తారని. అట్లాంటిదే మాది ఇంకో ఎఫెక్ట్. థియేటర్కి వచ్చి చూస్తే మీ ఫ్రెండ్స్తోని, మీ మిత్రమండలితోని, మీ ఫ్యామిలీతో వచ్చి చూస్తే మా మిత్రమండలి ఏం ఆఫర్ చేస్తున్నామో చూడొచ్చు. దీంట్లో ఎలాంటి ఏమంటారు కాంట్రవర్షియల్లో అట్లాంటి దాన్ని తీసుకుని ఏం చేయలేదు. ఇట్స్ ప్యూర్లీ ఫన్. వచ్చి మీ ఎవరితో రావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్తో రావచ్చు, మీ ఫ్రెండ్స్తో రావచ్చు, ఎవరితో వచ్చి చూడొచ్చు. యూ లీవ్ ద థియేటర్ విత్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఓకే, ప్రసాద్ గారు మీరు చెప్పాలి, ఎలా ఉండిపోతుంది మిత్రమండలి? అవునండి, డిఫరెంట్గా చెప్పు, మీ వేలో. ఇప్పుడు మీ వర్షన్ చెప్పాలి. ఎందుకంత గాబరా పడిపోతున్నారండి మీరు? రైటర్ కమ్ యాక్టర్ కమ్ 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 చెప్పండి. ఏం కాదు, నిహారిక నాలుకని లబలబలాడిచ్చారు కానీ చెప్పండి. సేమ్ క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాను? మీ ఫ్యామిలీతో వచ్చిన ఒక ఎంత బాగుంటుందండి మా మిత్రమండలి, అంతే పండగలా ఉంటుంది మా సినిమా. సేమ్ క్వశ్చన్ మా ఏం చెప్తాము మనం? సరే ఓకే, పర్లేదు పర్లేదు, పుటల్ పుటల్ క్వశ్చన్స్ ఉన్నాయి, నో వరీస్. అదే అడుగుతున్నా, ఇప్పుడు మీ మిత్రమండలి మీన్స్ మీ మూవీ టీమ్ తో, మీ మిత్రమండలితో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? గ్రేట్ అండి, ఎందుకంటే దర్శి నేను ఎప్పుడు స్క్రీన్ లో చూసేవాడిని, నిహారిక ఇన్స్టాగ్రామ్ లో చూసేవాడిని. అలాంటి వాళ్ళందరితో కలిసి పనిచేస్తుంటే కొంచెం స్టార్స్ తో పనిచేసినంత ఫిలిం. 6 రోజులు తెలుగు డబ్బింగ్ సినిమాలో కూడా యాక్ట్ చేసింది ఒకటి, డబ్బింగ్ సినిమాలో యాక్ట్ చేశారు. సో రాగ్ లాంటి ఒక ఆర్టిస్ట్ తో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా జీవితానికి అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది అన్నదానికి కూడా ఎక్స్ప్రెషన్ ఎందుకు అంత బాధగా పెడుతున్నారు? ఎక్స్ప్రెషన్స్ రావండి, అదే పెద్ద ప్రాబ్లం మీకు. వెరీ బ్యాడ్ అట్ ఎక్స్ప్రెషన్స్ రావట్లేదు.